ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా గృహంలో మహిళామణులు స్నానం చేసి ఒక అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి ఆ దీపానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజ చేసి ఆ దీపాన్ని ఎక్కడైనా చెరువులో కానీ నదిలో కానీ విడిచిపెట్టాలి. అలా చెరువులో కానీ నదిలో కానీ విడిచిపెట్టడం వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మీరు వెలిగించిన దీపాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా పితృదేవతలను స్మరించుకుంటూ అన్నదానం చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అలా అన్నదానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే పితృదేవతల పేర్లు స్మరించుకుంటూ ఉప్పు, పప్పు ఇటువంటి ఆహార పదార్థాలను దానంగా ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు గృహంలో దక్షిణ దిక్కులో దీపాలు వెలిగించి పితృదేవతలను స్మరించుకోవటం ద్వారా, అలానే గృహంలో దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో వేసుకొని తర్పణాలను విడిచిపెట్టడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే పితృదేవతలను స్మరించుకుంటూ నువ్వులు, ఉసిరికాయ ఈ రెండింటిని కలిపి ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహం ద్వారా చేపట్టిన సర్వకార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో మహిళామణులు ఈరోజు కులదైవం చిత్రపటం ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథి సందర్భంగా ఈరోజు మహిళామణులు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో 9 నిమ్మకాయల దీపాలను వెలిగించటం ద్వారా దుర్గాదేవికి వడపప్పు, పానకము, మజ్జిగ, రకరకాల పండ్లు నివేదించి దుర్గాదేవికి నివేదించినటువంటి పదార్థాలను పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూలంతో సహా ఎవరైనా ముత్తైదువకు ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, తలపెట్టిన కార్యాలన్నీ శుభప్రదంగా నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి, కుటుంబంలో సభ్యులందరూ మనశ్శాంతితో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి మహిళామణులు కులదైవం చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 7 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించాలి. అలా అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ అఖండ దీపం ఒత్తులు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ గృహంలో ఉండేలాగా చూసుకోవాలి. అలా అఖండ దీపం ఒత్తులు గృహంలో తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తరం దిక్కు వైపు కానీ ఉండేటట్లుగా వెలిగించినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు గృహంలో మహిళామణులు కులదైవం చిత్రపటం ముందు అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు ఉత్తర దిక్కులో మీరు ఒత్తులను ఉంచి దీపాన్ని వెలిగించిన తర్వాత ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఆ ఒత్తులను కొద్దిగా ఈశాన్యం వైపు అలా తిప్పినట్లయితే రుణబాధలను తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి మహిళామణులు ఎవరైనా సరే తీరదీపాన్ని వెలిగించాలి. తీరదీపం అంటే నదీ తీరంలో ఒడ్డు పైన వెలిగించే దీపం అని అర్థం. నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు మహిళామణులు చక్కగా గోమయంతో కానీ పసుపుతో కానీ శుభ్రం చేసి అక్కడ బియ్యపు పిండితో ముగ్గులు వేసి ఆ నదీ తీరంలో దీపాన్ని వెలిగించినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు. అలాగే ఈరోజు గృహంలో మహిళామణులు మీ ఇష్టదైవానికి, మీ కులదేవతకు రకరకాల పుష్పాలతో పూజ చేసిన తర్వాత ఆ పుష్పాల దొంతరను ఒక పాత్రలాగా తయారు చేసి
దానిలో కర్పూరం వేసి కానీ లేదా నువ్వుల నూనె పోసి కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళలో విడిచిపెట్టాలి. కులదేవత పూజకు ఉపయోగించిన పుష్పాల దొంతరనే ఒక పాత్రలాగా తయారు చేసి దీపం వెలిగించి నదిలో విడిచిపెట్టినట్లయితే కులదేవత యొక్క అనుగ్రహాన్ని ఈరోజు చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు చేసే దీపదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు అరటి దొప్పలో దీపాలను వెలిగించి నదిలో కానీ చెరువులో కానీ విడిచిపెట్టండి. పితృదేవతలను స్మరించుకుంటూ నువ్వులు ఉసిరికాయ దానంగా ఇవ్వండి. కులదైవం చిత్రపటం ముందు దీపారాధన చేయండి. నదీ తీరంలో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ దీపదానం చేయండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం.